Hello? Hey, darling, how are you? No, I am in India, Hyderabad lo unna. ఓహో యా బ్యాంకాక్ ట్రిప్ కదా. ఏమో గుర్రం ఎగరవచ్చు ఆడియో లాంచ్. అవునవును, నేను రాలేదు డార్లింగ్. యాక్చువల్లీ నన్ను పిలవలేదు. నేను కొంచెం బిజీగా ఉన్నా. ద సేమ్ టైం నన్ను వద్దనుకున్నారేమో తెలియదు. యా నేను మళ్ళీ చేస్తాను డార్లింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, నేను సినిమా చేశానే. అవును, వీళ్ళు ఆడియో ఫంక్షన్ చేస్తుండ్రు. నన్ను వద్దనుకున్నారా? లేదు, నేను వయసులో ఉన్న బ్యాంకాక్ వస్తే ఆడియో ఫంక్షన్కు రాడేడు, మసాజ్ సెంటర్లోకి వెళ్తాడు అనుకున్నారా డైరెక్టర్ గారు వాళ్ళ టీం అంతా? ఈ బుర్రలు పెంచుకొని నడీడు వయసులో ఓల్డ్ బ్యాచ్ బ్యాంకాక్ వెళ్ళి ఆడియో ఫంక్షన్ అన్నారు. నేనేమన్నా ఇలియానా? కాదు. అనుష్కనా? కాదు. పోనీ తమన్నానా? కాదు. కొట్టి పావలా శ్యామల్ని నన్నెందుకు తీసుకెళ్తారు బ్యాంకాక్కి? కాంచి గారేనా? ఆయనలే. వాళ్ళ ఆవిడ సీత గారు కనిపించట్లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ లేదు. ఎందుకంటే షూటింగ్ టైంలో వాళ్ళ ఫ్యామిలీ లేకుండా ఇతను అలా తల తిప్పేవాడు కాదు. అంటే ఫ్యామిలీ లేకుండా ఇతను బ్యాంకాక్ వెళ్ళాడు ఆడియో ఫంక్షన్ అని చెప్పి. ఫ్యామిలీ లేకుండా బ్యాంకాక్ వెళ్ళడం అనేది ఎయిత్ వండర్. చైతన్య ప్రసాద్ గారు లిరిక్ రైటర్. హర్షవర్ధన్ అన్న రైటర్ కమ్ యాక్టర్. హర్షవర్ధన్ కూడా తీసుకెళ్ళాను కానీ నన్ను తీసుకెళ్ళలేదు బ్యాంకాక్. నేను అందులో మెయిన్ క్యారెక్టర్ చేసిన మంచి రోలు. నేను బాగా చేసినది డబ్బింగ్లో షూటింగ్ చేసేటప్పుడు అన్నారు. ఆడియో ఫంక్షన్ మాత్రం తీసుకెళ్ళలేదు. హర్ష, నీ పాస్పోర్ట్ డేట్ ఎక్స్పైర్ అయిందంట, టికెట్ ఇవ్వమంటున్నారు. ఏంటి, పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిందా? ఎక్స్పైర్ కాదు, పాస్పోర్ట్ చించేయాలి. లేకపోతే నన్ను కాదని వీళ్ళు పాస్పోర్ట్ పట్టుకొని బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఎస్, నాకు ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది. చూస్తాను ఎవరు ఏమి మెలగబెట్టారు, ఎవరు తైతికలాడారు అన్ని క్లియర్గా చూస్తాను. ఈయనెవరు? బివి వినాయకుడు మంచోడే. నా టాకుల చక్కటి యాసం కూడా ఇచ్చాడు. అవును, ఈయనెందుకు ఈ ముఠాలో చేరిపోనాడే? అయ్యో అయ్యో, ఎవరన్నా చెప్పండి బాబు, ఆ ముఠాలో చేరితే పాడైపోతాడని. పాప పిల్ల జల్లు ఉన్నాడు. ఆ చెట్టి, అబ్బా బట్టతల, ఆ కళ్ళజోడు ఎవరదే? ఇంకారు కేరవాణి గారే. అవునండి, కేరవాణి గారు బ్యాంకాక్ వెళ్ళేటప్పటికే ఎంత సోకు వచ్చినది బాబు. చక్కగా అన్నమయ్య రామదాస్ కీర్తనలు రాసుకునేవారు. మీరెందుకంటే ఇట్టి పాడైపోతున్నారు? ఖాళీగా కాకపోతే ఇంకేటి. షార్ట్లు, కూలింగ్ గ్లాసెస్, సేఫ్టీ జాకెట్ వేసుకొని బోట్లో విహారయాత్రలు. ఇది ఆడియో ఫంక్షన్ అన్నారు.
వీళ్ళు విహారయాత్రకు వెళ్ళడానికి ఏమో గుర్రం ఎగరవచ్చు అనే ఆడియో ఫంక్షన్ ట్యాగ్లైన్ పెట్టుకున్నారు. వీళ్ళ తప్పు కాదులే, ప్రొడ్యూసర్ కొత్తోడు. పడబెట్టి పడబెక్కలు సరే, అందులో పడితే పట్టలు వేసుకొని ఏతగలరా? కూరలేదండి ఎక్కడండి? ఇంకా చాలా దూరం. సుమంద్ర గారు పిలవండి. డిస్టర్బ్ చేయొద్దు. సుమంత్ గారు ఆ పని మీద ఉన్నారు. పని మీద ఉన్నాడా? ఏ పని అబ్బా? పని మీద ఉన్నాడంటే ఏటో అనుకున్నాను. పవలించావా బాబు? ఈ పడదానికి బ్యాంక్ దాకెందుకు బాబు? అవునులే, పడకటం కూడా ఓ పనేగా. ఏమో గుర్రం ఎగరావచ్చు. ఆడియో రిలీజ్కి వచ్చాం. సాంగ్స్ బాగా వచ్చాయి. నేను రాశాను, మీరు రాశారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు చేసిన పాటల్లో వేదం సినిమాలో పాటలు ఇష్టం అండి. ఏ పాట అండి? మీరు ఊహించండి, ఒకే ఒక్క పాట. వేదం అంటే రూపాయి కాదండి, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పాడండి ఒకసారి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుందో చూపెడతారు. కానీ ఏంటి సార్, ఏంటి సార్ ఇది? ఎక్కడికి సార్? అయ్యో సార్, ఎగురుతురు కానీ సార్ 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 చేస్తున్నారు సార్ నన్ను. అయ్యో ఇప్పుడు భయ్య అంటే అంటారు, కానీ మీకు ఆ నలుగురు పాటలు రాయమని ఇచ్చారు, ఆ నలుగురు రాశారు, మంచి పేరు వచ్చింది. ఏమో గుర్రం ఎగరవచ్చు ఇచ్చారు, రాశారు. ఏమో గుర్రం ఎగరవచ్చు అంటే గుర్రం ఎగరాలి, కానీ మీరు ఎగురుతున్నాయి ఏంటి భయ్య? దొరకట్లేదు. లిరిక్ రైటర్ మిస్సింగ్. ఎగిరి పాట ఎంత బాగుంటుందో అన్నాగా. మరి అదే ఏమో గుర్రం ఎగరాలంటే గుర్రం ఎగరాలి, మీరు కాదు. అబ్బా, ఈయన బయలుదేరాడు ఎతకడానికి, పెద్ద ఆంజనేయ స్వామిని. డైరెక్టర్ గారు వెళ్తున్నారు. సార్ మీరు ఎగురుతారా? పిచ్చోడు వాళ్ళు తాళ్ళు కట్టుకుంటూ ఎగురుతున్నారు. నేనా లేకుండా ఎక్కడో ఎగురుతున్నాను నేను. ఎక్కడ? సినిమాలో. ఇది కూడా తీసుకోండి. ఇంకా నాయం, ఈ రైటర్ ఎగరలేదు. ఈయనకి 3 పారాసూట్లు రావాల్సి వచ్చేది, పొట్ట తక్కువ. ఆడియో రిలీజ్ ఈయన తొత్తర ఎక్కువ. ఈ కోడేరటకి ఎప్పుడు ఆడావిడే. ఓ కోడేరట, అక్కడే రిలీజ్ చేసుకుని అక్కడ అమ్మేసుకో సీడీ. పైపుల సంగతి అలా ఉంచండి. ముందు మన గుర్రం ఎగురుద్దో లేదో చెప్పండి సార్. గుర్రమా? ముందు మనం మునుగుతామో తేలుతాం, ఆ తర్వాత కదా ఎగరడం. దిగితే కదా తెలిసేది, మునుగుతామో తేల్తామో. రండి. రైటరు డైరెక్టర్ మునిగారు. ఫోన్లే ఇంకా నయం, ప్రొడ్యూసర్ ముంచలేదు. మీరు మునిగితే మునగండి, కానీ ప్రొడ్యూసర్ మాత్రం చేయాల్సండి. మగువ మనసు మడుగులోన మునిగి మునిగి ఉనికి పడిన బుల్లపాయ్. ఇందర ఇందర తరర ఇందర
గాలి ఎగరడం కూడా అయిపోయింది. ఇప్పుడు నేల మీద నడుద్దామా? అలా ఏంటి సార్, డాన్స్ వేద్దాం. చాలా చేస్తారు. ముందు ఫుడ్ తిందా నడే. సర్లే రండి. అసలు మీరు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా శాల్వా కప్పుకొని నీరసంగా దేవదాసులాగా అలా కాదండి. మీ మాయలాగా మన్మధుడి స్టైల్ ఫాలో అయిపోవాలి మీరు. నిజమేనండి, మీరు ఫాలో అవ్వాల్సింది మామయ్యనే. కాకపోతే మీరు చేయాల్సింది భక్తిరస చిత్రాన్ని చేసేయండి. అన్నమయ్య టు రామదాస్ టు అయ్యే కరెక్ట్ మీకు. ఏ చిత్రమైనా చేయొచ్చు బాడీ బాగుంటే. ముందు బాడీ పెంచండి, బాగా నాలా ఫిట్గా ఉండండి. సుమంత్ గారు, నేను సలహా ఇస్తాను, తీసుకుంటారా? ఎవరు సలహా ఇవ్వద్దు. సరిపోయింది. ఈయన పాట ఈయన రిలీజ్ చేసేసుకున్నాడు. మీకెందుకండి? మీరు ఎందుకు సలహాలు ఇచ్చారు? నన్ను అడిగాడు, నన్ను సలహాలు ఇవ్వమన్నాడు. నెంబర్ 1 అవ్వాలి ఎలా అని నన్ను సలహాలు అడిగాడు. నేను చెప్పినా నేను ఇవ్వలే, సలహాలు ఇవ్వలే. మీరు ఇచ్చేసరికి కోపం వచ్చింది. ఏమైంది? ఫోన్ పగిలింది. వీడి గోబా పగిలింది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను కీరవాణి మాట్లాడుతున్నానండి. నేను బ్యాంకాక్లో ఉన్నానండి. ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమా ఉంది కదండి, అది ఆడియో రిలీజ్కి వచ్చామండి. మా ఆల్బంలో ఒక పాట మీరు రిలీజ్ చేసి పెట్టాలి సార్. పిక్చర్లో ఒక కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఆ హీరోయిన్ మీద పిక్చర్ చేసిన పాట మీరు రిలీజ్ చేయాలండి. మీ దగ్గర యాపిల్స్ ఏమైనా ఉన్నాయండి? ఓకే సార్, మీరు ఒక యాపిల్ తీసుకుని మీరు అది విసిరితే అది బ్యాంకాక్ వస్తుందండి. బ్యాంకాక్ వరకు వచ్చి మా హీరోయిన్ మీద పడద్ది. పడగానే ఆ సాంగ్ రిలీజ్ అవుతుందండి. ఓకే సార్, రెడీ సార్? ఎవరి పాప? ఓ సుమంత్ బాబా. సుమంతా? ఓహో, ఇందులో సాంగ్ కోసం లేడీ గెటప్ వేసాడు. భలే ఉన్నాడు. అంటే అప్పట్లో తాతగారు లేడీ గెటప్ వేసి సక్సెస్ కొట్టారని ఇప్పుడు మనవాడు అదే ఫాలో అవుతాడు. సంపంగి పువ్వులాంటి దాన్ని 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 సరిలేని మేని ఛాయ దాన్ని 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 గుబ్బలపై ఎదజారగా తప్పిప్పుల చూపులు తగలగా అప్పురమందిన కొబ్బరి చిప్పల భారపు సొగసుల మూటని నీకోసం నిల్వ ఉంచిన దాన్ని 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 సరసంగా అందుకోర దాన్ని 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 లక్షణంగా మహాలక్ష్మిలాగా ఉన్నాడు. ఈ పని ఎప్పుడో చేస్తుంటే టాప్ పొజిషన్లో ఉండేవాడమ్మా. వచ్చిన చందుగారు సినిమా ఛాన్స్ అని పిలిచారు. వెండి తెర ఊరిస్తున్నా వెళ్ళలే గల్ఫ్ వెళ్ళొచ్చిన గంగరాజు. గోల్డే గోల్డ్ అని గోకాడు. సూదంత సందును కూడా ఇవ్వలే. అందరికీ నమస్కారం. నా కొత్త సినిమా ఏమో గుర్రం ఎగరవచ్చు త్వరలో రాబోతుంది. ఫర్ దాట్
థాయిలాండ్ సూపర్ స్టార్ పింకీ సావికా ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఐ వాంట్ యూ ఆల్ టు వెల్కమ్ హర్. పింకీ సావికా. ఇదే హీరోయిన్ అమ్మా, ఎండిపోయిన మొలక్కల్లాగా చేస్తారు, నాలా గామరగా ఉండొచ్చుగా. I saw you on the. No, we met in the shooting Hyderabad. Oh, okay. First time. Yeah, first time, yeah. I saw you on the YouTube. And your performance is great. I saw the whole movie. How was Excellent, it? excellent. Thank you. అమ్మా ఏమో అనుకున్నాను, పాపకు బాగానే ఉంది పాపులారిటీ. Pinky, do you remember the song, the wife and husband song? Meluko Maharaya Meluko. You know what's the song about, no? I The know. song about what kind of a wife he's looking For him, yeah. So I'm asking you a question. What do you think about a housewife confining her job, housemaid? Yes. Is it okay, or she has to do something else other than acting as a housemaid? If you say in Thai or in India. Entire- In my opinion. Your opinion, yeah. What I do you can feel? be housemaid. I can be I can be because I'm a wife, right? Oh. I don't have to work. But in here I have to work also. Oh. But I can be, you know, like fully made, you know, like work for him like his wife. 24 hours. 24 hours. Yeah. Oh, wow. Oh, then. That's my job. I'm a wife, right? And then, you know, I have to responsible, like you know, and I have to. I want to have you know, like 3 kids in the future if I have, you know, like husband. That means Bullabhai is lucky. Yeah, he's lucky. See, there are 4 versions in that we have shot, no? For the song. 4 Yeah. different bits. Which one did you like more? Him? Me? I know you like me, but like which bit? Which part you want to play? Which part you want to play in that? Which part? What part? The You're pressing my legs. that one I wear like The a water? wild like. On the top, on the terrace we shot, no? Yes. Yeah, we You did like that when I'm going for jogging? When I was about to go jogging and This you one? come to stop me? Breakfast, lunch, dinner. Yes. That one? Hey, like something like that. Hey, wonder. That one? Yes. Breakfast, lunch, dinner. ఏమి చెయ్యమంటారు నన్ను ఏలుతున్న దొరగారు నన్న నాన్న ఏమండోయ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏమి చేయమంటారు నన్ను ఏలుతున్న దొరగారు ఏమండోయ్ చీర ప్యాంటు చుడిదారు ఏది కట్టమంటారు నన్ను కట్టుకున్న శ్రీవారు మీరు కా అంటే కా మీరు కీ అంటే కీ మీ సేవలు శ్రీమతికి మీరు 100 ముద్దులిచ్చిన వంగదీసి కొద్దిన సిద్ధంగా ఉన్నానండోయ్. For the first time I'm coming to Bangkok. It's a very lovely city. Yeah. I like this place very much. Can you sing like a little bit like Thai song? I can teach you right now. Why not? ท่านกำลังเข้าสู่บริการรับฝากหัวใจ Little. ท่านกำลังเข้าสู่บริการรับฝาก ท่านกำลังเข้าสู่ บริการรับฝากหัวใจ หัวใจ หัวใจ No. And you have a, you know, like you have to dance like this. I do dance? It's okay. This song is very popular in Thai right now. Okay. Yeah. బాగానే పట్టారు మీరు. What? కాదు అలా
No, he picked it up like really fast. Yeah. Yeah, it's like genius. Yeah, that we know. Yeah. Thank you for seconding their opinion. Best of luck, Neelaveni. From me. You're my uncle. Mean uncle. Me uncle. Yeah, we did play a very good prank on him, isn't Yeah. it? He always do like, yeah. No, the big one. Remember? Yeah. Oh, I know. It's my honor to work with such an amazing, talented music director, and then like that. Oh, there's a lot. నా మొదటి తెలుగు సినిమా The Mariti Telugu cinema మీతో చేయటం Neto Shiyadam నా అదృష్టం. Nadrushtam. Kabulka. All the best for Pinky. All the best for Mukuram Ekarachu. Makala,นึกว่าแกมปลิ้งอ่ะ Honestly, got me. హలో సుమంత్ గారు చెప్పండి. హలో అండి, మా ఏమో గుర్రం ఎగరవచ్చు ఆడియో బ్యాంకాక్లో రిలీజ్ చేస్తున్నాం. మీరు కూడా ఒక పాట రిలీజ్ చేస్తే బాగుంటుంది. అవునండి చెప్పారు, కానీ కొంచెం బిజీ సార్. బ్యాంకాక్ వరకు అంటే కొంచెం కష్టం అవుతుంది. మీరు ఇక్కడ రావక్కర్లేదండి, అక్కడి నుంచే రిలీజ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి అండి? మీరు ఏదో ఒక రిమోట్ నొక్కండి చాలు. ఓ, ఆ ఫెసిలిటీ కూడా ఉందండి? మీరు నొక్కండి చెప్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డెఫినెట్గా చేస్తానండి. థ్యాంక్ యూ సార్. ఏమో గుర్రం ఎగరవచ్చు, నీలవేణి. నీ చిన్న స్మైల్ అన్నా కనీసం ఒకసారి చూడొచ్చు కదా. ఓ నీలవేణి నీలవేణి రావే అలకమాని నీ హంస నడకలని ఫాలో అవుతున్నానని కోపంలోనూ ఇంతందమా మనకి తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా నీడై పోనా ఇలా రమా, నీలవేణి పాట నువ్వు రిలీజ్ చేయాలిరా. ఇప్పుడే కదా చేశాడు. ఇది పేతాస్ వర్షన్. ముందుదేమో నీలవేణి నేర్పించిన బుల్లబ్బాయి, ఇదేమో బుల్లబ్బాయి నేర్పించిన నీలవేణి. ఏడిపించటమా? అలా చెప్పాడు. వెతికేదింకెవరిని నువ్వేసే ప్రతి అడుగు
నా దారికేనని తెలియని పిచ్చితనం నచ్చిందిలే మా గిమ్మి గిమ్మి యోర్ హార్ట్ గిమ్మి గిమ్మి యోర్ సోల్ గిమ్మి గిమ్మి యోర్ లవ్. అన్నీ నీకు ఈజీయేగా మీ తాతలాగా. ఓహో పబ్బు సాంగా, పర్లేదు. డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ గారు ఆ నలుగురు నుంచి బయటకు వస్తారు, పబ్బు కల్చర్కి అలవాటు పడ్డాడు. I'm a little sweet and naughty, baby doll, innocent for real. Relationship is only where that exists in dictionary, not your honey, it's a truth. ఈ సినిమాతో కీరవాణి గారు ఒక కొత్త సింగర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాదాపుగా ఉన్న పాటలన్నింటిలో మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆ అమ్మాయి పాడింది, రమ్య బెహ్రా అని. ఆ అమ్మాయిని నేను పర్టికులర్గా ఒక సాంగ్ వెస్టర్న్ టచ్తో ఉంటుందన్నమాట. ఆ సాంగ్ విన్న వెంటనే ఈ అమ్మాయిని చూడాలనిపించింది, చూస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ కలిగి చూడటానికి వెళ్ళాను. మీరు కూడా చూడండి. చూడు కట్టుబాట్లన్నీ నానా 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 తాడో పేడో అయిపోని స్వర్గం అంచునా. Let's all party till we die, naana naana na. Let's all go and break the fence. ఎదురుగా ఉన్నదంతా నిజమని అనుకుంటే ఎలా, కరగని ఈడు ఏ ఒకరికో సొంతం అవ్వాలనుకుంటే ఇలా ఫూల్ అవుతావుగా. తెగ రెచ్చి బొమ్మనంటుంది ఎగువతో ఈ దేహం. Oh oh, what's your problem? ఈ పాటకి పర్సనాలిటీకి ఏమన్నా పోలికుందా? చూశారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయితో ఇంకో పాట ఒక వేరే సిచ్యువేషన్తో ఉండే సాంగ్, ఆ పాటను కూడా అమ్మాయితో పాడిస్తే బాగుంటుందని కీరవాణి గారితో చెప్పాను. ఆ పాట కూడా తనే పాడేది. మేలుకో మగరాయ మేలుకో, నన్నేలు మొనగాడ మేలుకో. వాళ్ళమ్మో పొగలు కక్కే బెట్టు కాఫీ చప్పరించండి, ఆలి చేసే పాద పూజ స్వీకరించండి. బద్ధకాన్ని వదలగొట్టి బద్ధకుందండి, నలుగురొత్తి మీకు నచ్చుతుందండి. బ్యాంకాంగ్ అమ్మాయి అంటే నా మబ్బుతి కావట్లేదు, వచ్చమ్మ తెలుగు అమ్మాయిలాగే ఉంది. సెగలు పుట్టే సంధ్య వేళ స్వాగతాలండి, మరులు గొలిపే మల్లె పూల మంచమెక్కండి. ఇద్దరాడే ఆట ఉంది నిద్రపోకండి, హద్దులన్నీ చెరుపుతుంటే హట్టుకోకండి. ముద్దుగారే మొగుడుగారు ముద్దులివ్వండి, తెల్లవాళ్ళు ఒళ్ళు పడక కళ్ళు తెరవండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ బ్యాంకాక్ అమ్మాయి, చాలా పాపులర్ ఇక్కడ. అట్లాగే ప్రొడ్యూసర్ సుధీర్ గారికి బ్యాంకాక్తో ఉన్న వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఉత్సాహంగా బయలుదేరి వచ్చాం. అయితే చిన్న విషయం చెప్పాలి, మీరు చూసిన చాలా సన్నివేశాలు సంఘటనలన్నీ కూడా సరదా కోసం చేసినవి, సరదాగా అనుకున్నవి. ఆడియో రిలీజ్, అందుకని ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్ కాదు, ఆడియో రిలీజ్ ఫంక్షన్. కరెక్టేనండి? Yeah, we had lots of fun. సో we enjoyed. UCI అనే ఈ స్టూడియో అధినేతల సమక్షంలో వారి ప్రోత్సాహంతో ఆదరంతో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపు. కబున్కా, కబున్కా అంటే థాయ్ లాంగ్వేజ్లో థ్యాంక్ యూ అని. సుమంత్ గారు, మీరంతా మీరే చెప్పేశారు, అంత స్పష్టంగా చెప్పేశారు, నేనేం చెప్పనండి. ఇది నా మొదటి సినిమా ఆయనతో చేయటం, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ బ్రహ్మాండమైన ఆడియో ఇచ్చారు, ప్లస్ మాతో పాటు ఇక్కడికి వచ్చి ఆడియో రిలీజ్ కూడా చేశారు. అంతే హైదరాబాద్లో అంత పని పెట్టుకుని కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేసినందుకు. చాలామంది అడిగారు ఎందుకు థాయ్ హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నారని. ఫస్ట్ నాకు డౌట్ నాకే వచ్చింది, కానీ సినిమా చూశాక ఒక్క అయోటా ఆఫ్ డౌట్ కూడా లేదు అసలు. చాలామంది చూసి అచ్చం మన తెలుగు అమ్మాయిలాగా ఉంది, తెలుగింటి అమ్మాయిలాగా ఉందని చెప్పారు. అండ్ పింకీ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ షీఈ్ అ బిగ్ స్టార్ హియర్, వెరీ బిగ్ స్టార్. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మాయి పక్కన పెట్టుకుని ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టం. ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఈ ఆడియో రిలీజ్ని కొంచెం కొత్తగా చేయాలని తాపత్రయంతో ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. ఓహో, ఏదన్నా చెయ్యాలి, బ్యాంకాక్ వెళ్తారు కదా ఈ మధ్య, ఏదో చిన్న వైబ్రేషన్ ఉండాలనుకున్నారేమో, ఇలా ప్లాన్ చేసిర్రా. ఓకే ఓకే, గ్రేట్, బాగుంది. ఏమో గుర్రం ఎగరవచ్చు. చూడగా ఈ గుర్రం ఎగిరేటట్టే ఉందమ్మా. ఏమో ఎగిరితే ఎగరవచ్చు. The best for Imokuram Ekrawashu. All the best. Imokuram Ekrawashu. Imokuram Ekrawashu. All the best for Pinky. All the best for Imokuram Ekrawashu. All the best. Imokuram Ekrawashu. Imokuram Ekrawashu. All the best. Tereku Varam Tereki. Merry Christmas and Happy New Year. Niantaru Imokuram Ekrawashu. Tapaka Juvan.